ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్కర్షన్ కి వస్తున్నారా? అదేంటి రానని చెప్పారు కదా. ఇప్పుడు మేము వస్తున్నందుకు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు మ్యామ్. అయినా ఏంటి, ముందు వస్తామని మళ్ళీ రామని మళ్ళీ వస్తామని మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నారు? బంటి రేపు ఎక్స్కర్షన్ కి ఆఫ్టర్నూన్ మొత్తం ప్లాన్ చేశాడు. అయినా ఏంటి, బంటి పని చేస్తే పెత్తనం నువ్వు చూపిస్తావా? బంటి ఏం చేయలేదని మాకు తెలుసు మ్యామ్, ఎందుకంటే ఫాలో చేసిందే అమ్ము. రేపటి ఎక్స్కర్షన్లో తను లేకపోయినా రేపు తనని ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేస్తారని తెలిసినా స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదని అన్ని అరేంజ్మెంట్స్ చేసింది మ్యామ్. ఇప్పుడు చెప్పండి మ్యామ్, మేము రావచ్చా? రావచ్చు. అందరూ అంటే మీ ముగ్గురే. అంజలి రావడానికి వీల్లేదు. మ్యామ్ సరే మ్యామ్. అమ్మో, ఇప్పుడు ఆ బంటికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? మీతో పాటు నేను కష్టపడితే నన్ను వదిలేసి మీరు మాత్రమే ఎక్స్కర్షన్ కి ఎలా వెళ్తారు? ప్రిన్సిపల్ మ్యామ్ వద్దంటే మేమేం చేయాలి? నిన్ను కూడా తీసుకొస్తామని పట్టుపడితే ఖచ్చితంగా మమ్మల్ని కూడా వద్దంటుంది. అప్పుడు అందరం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఆంటీ, అసలు మీరు ఎందుకు నన్ను మాట్లాడనివ్వలేదు? అంజలి, అమ్ము చెప్పింది కరెక్ట్. ఇంత కష్టపడి మీ డాడీతో పనిష్మెంట్ కి కూడా ప్రిపేర్ అయ్యి హంగర్ స్ట్రైక్ చేసింది ఎందుకు? అందరూ ఇంట్లో కూర్చోడానికా? మరి నేను ఇదంతా చేసింది ఇంట్లో కూర్చోడానికా? నిన్నెవరు కూర్చోమని చెప్పారు? నేనున్నాను కదా, నేను నిన్ను ఎక్స్కర్షన్ కి పంపిస్తాను, సరేనా? మీరు జస్ట్ నేను చెప్పినట్టు చేయండి. నిన్ను ఎవ్వరికి అనుమానం రాకుండా బస్ ఎక్కించే బాధ్యత నాది. ఆంటీ చెప్పినట్టు చేస్తామని చెప్పండి. సరే చేస్తాం. సరే అయితే అంజు, నిన్ను నేను ఎక్స్కర్షన్ కి పంపిస్తాను. అన్నా, ఇప్పుడే స్కూల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ అమరేంద్ర పిల్లలు కూడా ఎక్స్కర్షన్కి వస్తున్నారంట. అమర్ నా ట్రాప్లో పడ్డాడ్రా. పిల్లలు స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యాక 50 కిలోమీటర్లు హైవేలో వెళ్తారు. ఆ తర్వాత లెఫ్ట్ తీసుకొని 20 కిలోమీటర్ల తర్వాత ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటుకొని ఫారెస్ట్లోకి వెళతారు. అయితే మన వాళ్ళని ముందే పెట్టి బస్సుని మన రూట్లోకి డైవర్ట్ చేద్దామన్నా. ఎంత ఫారెస్ట్ అయినా నాకు తెలిసి అమరేంద్ర ఆఫీసర్స్ని పెట్టుంటాడేమో అనిపిస్తుందన్నా. లేదు, మనం ఇలా ఆలోచిస్తామని ఆ అమర్ ముందే పసిగట్టేస్తాడు. పైగా మనం బస్సుని డైవర్ట్ చేయలేకపోతే ప్రాణంతా నాశనం అవుతుంది. ఒకే అటెంప్ట్లో పిల్లల్ని కిడ్నాప్ చేయాలి. ఒక్కసారి ఫెయిల్ అయినా అమరేంద్ర అలర్ట్ అయిపోతాడు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. బస్సు ఫారెస్ట్లోకి వెళ్ళాలి. బస్సులో జరిగే ప్రతి విషయం మనకు తెలియాలి. టైం చూసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేయాలి. అమరేంద్రకు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకూడదు.
ఇంత ప్లాన్ పర్ఫెక్ట్గా జరగాలంటే మన వాళ్ళు ఆ బస్సుని ఫాలో అవ్వాలి. కానీ అది చాలా రిస్క్. బస్సుని ఫాలో అవడం కష్టం కాబట్టి మన వాళ్ళు బస్సులోనే ఉండాలి. మన వాళ్ళు కాదు, నేను బస్సులో ఉండాలి. ఎస్, నేనే ఉండాలి. రేయ్, అర్జెంటుగా రేపు స్కూల్ ఎక్స్కర్షన్కి బస్సులో వెళ్తున్నారు కదా, అది ఏ ట్రావెల్స్కి సంబంధించింది, దాని డ్రైవర్ ఎవరు, అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. అన్నా, నువ్వు ఆ బస్సులో ఉండడం చాలా రిస్క్. అమరేంద్ర చూసినా, ట్రావెల్స్ వాళ్ళకి డౌట్ వచ్చినా, ఈసారి అమరేంద్ర మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ బయటికి రావడం కష్టం. రేయ్, అమరేంద్రని ఏమీ చేయలేకపోతే నేను లోపలున్నా బయటున్నా పెద్ద ఫరక్ పడతావు. అమరేంద్ర మీద పగ తీర్చుకోవడానికి నాకున్న ఒకే ఒక్క అవకాశం ఇది. ఈసారి నేను గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. రేపు ఎక్స్కర్షన్కి వెళుతున్న బస్సులో నేను డ్రైవర్గా వెళ్ళాలి. అమరేంద్ర పిల్లల్లో ఇద్దరిని చంపి ఇంకో ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు అమరేంద్ర కళ్ళల్లో నేను చూడాలనుకున్న భయాన్ని చూడగలను. వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కొనిరా. సరే అన్నా. అమరేంద్ర, రేపు నేను చేయబోయే విధ్వంసాన్ని నువ్వు తయారు చేసిన సైన్యం ఆపలేరు. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి ఇచ్చట ఏమి చేయుచున్నావు? మీరిక్కడేం చేస్తున్నారు? నీవిచ్చట ఏమి చేయుచున్నావో వీక్షించుటకు వచ్చి తిని. పొద్దున్నుంచి మిస్సమ్మ బయటకు రాలేదు గుప్తా గారు. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు. లోపల ఏమి జరుగుచున్నదో తెలుసుకొనుట అంత అవసరమా? అవసరం అంటారేంటి? మర్చిపోయారా, ఇవాళ పిల్లలు ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు కదా. ఓహో, విహారయాత్రకు వెళ్ళుచున్నారా? ఏం కనిపించట్లేదే. మీ వల్ల నాకు నిజంగా ఏ యూజ్ లేదు గుప్తా గారు. యూజ్ అనగా? యూజ్ అనగా ఉపయోగము. ఎందులకు నన్ను అంత మాట అంటివి? ఎందుకేంటి? అరే, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, లోపల ఏం జరుగుతుందో తెలుసుకుని బయట ఒక చెయ్యి వేసి దానికి ముందు ఒక 70mm స్క్రీన్ వేసి ఆ జరిగేదంతా చూపించాలని ఉందా లేదా? 70mm అనగా? ఓరి నాయనో, నేను తెలుసుకోవడమే బెటర్. వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.